హాయ్ అన్న అందరికి వెల్కమ్ టు మై ఛానల్. మాల్టీ ఉన్నారండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు ఇవి వచ్చేసి మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. కాళ్ళు రోడ్డులో ఎగ్జిబిషన్ ఏదో పట్టారంట ఎగ్జిబిషన్, అది చూడడానికి వెళ్తున్నాము. ఎవరెవరు వెళ్తున్నాము? నేను, జ్యోతమ్మ, మాతమ్మ. లెట్స్ గో. అవునండి, ఈరోజు నేను మా అక్క చిన్నోడైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. మాకు దగ్గరలోనే ఎగ్జిబిషన్ పెట్టారనమాట. ఇంకా దూరంగా ఉంటే ఎలాగో వెళ్ళలేము. వెళ్ళాలంటే మా వారన్నా తీసుకెళ్ళాలి, లేకపోతే మా బావగారన్నా తీసుకెళ్ళాలి కదా. ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పని అయితే లేదు కదా. ఈరోజు ఎలాగో మనకి దగ్గరలోనే ఉంది కదా ప్లేస్ అని ఇంకా ఎగురుకుంటే వెళ్ళిపోయాము ఎగ్జిబిషన్కి. ఎన్నెన్నో కొనుక్కోవాలనుకున్నాము. నార్మల్గా ఆడవాళ్ళం మనం ఏమనుకుంటాము, ఎగ్జిబిషన్ అంటే రకరకాలు ఉంటాయి. ఇయర్ రింగ్స్ అని, మెల్లోకి ఏదో ఒక చైన్స్ అని, ఇంకా స్టిక్కర్స్ అని, ఇంకా చాలా బోలెడని మనం ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటున్నవన్నీ ఎగ్జిబిషన్లో ఒకే దగ్గర మనకి కనిపిస్తాయి కదా. ఇంకా మనకి నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోయాము. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మా మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట కంప్లీట్గా. ఎందుకంటే అక్కడ మేము అనుకున్నవి ఏమీ లేవు. ఓన్లీ జస్ట్ డ్రెస్సెసే ఉన్నాయి. డ్రెస్సెస్ కూడా వెస్ట్రన్ వేరే ఎక్కువగా ఉన్నాయి. ఎగ్జిబిషన్లో ఎన్నెన్నో కొందాం అనుకున్నాను, కానీ నా ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. నేనైతే కనీసం టచ్ కూడా చేయలేదు. మా అక్కన్న కనీసం అమ్ములుకి ఏదన్నా ఒకటి కొందామని అనుకుంది. అక్కడికి వెళ్ళగానే చిన్నోడి ఫీలింగ్స్ ఏంటో మీరే వినండి. ఎగ్జిబిషన్ బాగుందా? ఎగ్జిబిషన్ బాగుందా? పాపం ఎగ్జిబిషన్ అంటే చిన్నోడు జైంట్ వీలు అవన్నీ ఉంటాయేమో అనుకొని మంచిగా వచ్చాడు హ్యాపీగా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వాడికి బట్టలు తప్ప ఏమీ కనిపించలేదు. కానీ వాడు ఎప్పటి నుంచో చూస్తున్నా ఈ హెడ్ మసాజర్ ఒకటి కనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చూస్తున్నాను. ఏంటిదమ్మది? అగో పట్టుకో, వస్తుంది. పట్టుకున్నాను ఒకసారి, పెట్టించుకో అక్క. ఇంకా చెప్పల్స్ కూడా ఉన్నాయి. మోడల్స్ బాగున్నాయి, కానీ 500-600 అలా ఉన్నాయన్నమాట రేట్స్. ఇంకా ఏమీ తీసుకోలేదు మేము. ఇక్కడికి వచ్చినందుకు చిన్నోడైతే కాసేపు ఆడుకున్నాడు. మా అక్కేమో ఇంతగానో వచ్చాం కదా ఇక్కడికి, అమ్ములు కన్నా కనీసం ఏదో ఒకటి తీసుకుందామని పాపం అన్నీ చూసింది. కానీ ఏ ఒక్కటి నచ్చలేదు, ఏమీ తీసుకోలేదు అమ్ములుకు కూడా. మా అక్కన్న అది బాగుందా ఇది బాగుందా అని కనిపించిందల్లా టచ్ చేసి చూసింది. కానీ నేను అది కూడా చేయలేదనమాట. మా అక్క అడుగుతుంది నన్ను, నువ్వు కనీసం వచ్చినందుకు ఏదో ఒకటన్నా చూసావా అని. అసలు అంటే ఏముంది అక్క అసలు అక్కడ చూడడానికి, మొత్తం వెస్ట్రన్ వేర్ ఉన్నాయి, నేను వేసుకోను కదా. వేసుకొని దానికి ఇంకా చూడడం ఎందుకక్క అనవసరంగా అని చెప్పాను. లేడీస్వి ఒకవైపు, జెంట్స్వి ఒకవైపు పెట్టారనమాట డ్రెస్సెస్. ఇంకా జెంట్స్ అయితే టీ షర్ట్స్ బాగున్నాయంట, బ్రాండెడ్లో ఉన్నాయంట. మా అక్క చూసింది, అది కూడా నేను చూడలేదనమాట. మా అక్క చెప్పింది నాతోటి. ఇంకా ఇట్ సైడ్ ఏమో హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా ట్రావెలింగ్ కి లగేజ్ బ్యాగ్స్ ఏమో ఇటు సైడ్ ఉన్నాయి. ఇంకా అవి అలా చూసేసి ఇంకా ఏమీ కొనకుండా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. చిన్నోడు అక్కడ హెడ్ మసాజర్ చూశాడు కదా, అది కావాలంట వాడికి. ఇది కొనిపోతే నేను రానమ్మా మీతోటి అని అంటున్నాడు. మళ్ళీ నాన్నతో వచ్చి కొనుక్కుందాం నాన్న, అవి లేడీస్కి ఇవ్వరంట, ఓన్లీ జెంట్స్కి ఇస్తారంట అని ఏదో ఒకటి చెప్పైతే చిన్నోడిని తీసుకొని వస్తున్నాము. వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా వచ్చామో వెళ్ళేటప్పుడు అంత డల్గా వెళ్తున్నాం అనమాట. ఇంకా మనం షాపింగ్కి వచ్చినప్పుడు ఏదన్నా కొనకపోయినా మనం అలసిపోవడం కామన్ కదా. అందుకే కొంచెం ఎనర్జీ కోసమని ముగ్గురం కూల్ డ్రింక్స్ తాగైతే మళ్ళీ నడవడం స్టార్ట్ చేసాము. కానీ అక్కడ ఎగ్జిబిషన్ దగ్గర మా అన్నయ్య ఉన్నారంట టీ కేఫ్లో. మేము చూసుకోలేదు. మేము నడిచి వస్తుంటే చెల్లెలు పాపం షాపింగ్ చేసి అలసిపోయారు కదా అని కార్ వేసుకొని వచ్చారు మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎంత ఎండున్నా కూడా మాకేం అనిపించలేదు. ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం కదా, ఏదో ఒకటి కొనుక్కుంటాం కదా అన్నంత హ్యాపీలో ఏం అర్థం కాలేదనమాట. కానీ ఎగ్జిబిషన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఎండ మండిపోయింది. అమ్మో ఇప్పుడు ఇంటి వరకు నడవాలా అనిపించింది. కానీ టైంకి మా అన్నయ్య వచ్చైతే ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. చూసారు కదండి మా ఎగ్జిబిషన్ అయితే ఇలా జరిగింది. ఎగురుకుంటూ ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడేం కొనకుండా అలసిపోయి ఇంటికైతే వచ్చాము.